యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. సామెతలు 14:26. షల్ వి ప్రే అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వీక్షించడానికి, ఆన్లైన్కి వచ్చి వీక్షించడానికి, పాల్గొనడానికి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. సామెతలు 14:26 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. పరిశుద్ధుడ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. అవునైనా మీ యందులి మేము భయముతో భక్తితో ఉంటే మాకు ధైర్యం పడుతుందని చెప్తున్నారు. అవునైనా అయితే మాకు భయం అన్నా ఉంటుంది, లేకపోతే భక్తి అన్నా ఉంటుంది. కొంతమందికి భక్తి ఎక్కువ ఉంటుంది, భయం ఉండదు. అంటే పాపం చేస్తూ ఉంటారు కానీ భక్తిగా బైబిల్ చదువుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. మళ్ళీ వ్యభిచారం మామూలే, పాపం మామూలే, ఆ చెడు వ్యసనాలు మామూలే. మార్పు లేనటువంటి జీవితాలు జీవించినటువంటి వారికి ఎక్కడ ధైర్యం ఉంటుంది ప్రభా? ఎక్కడే జరిగినా ముందు మాకే వచ్చేస్తుంది, మేమే చచ్చిపోతాం, మాకే ఇలాగైపోయింది, వాళ్ళకి అలాగైతే మాకింకేమవుతుందో, పాస్టర్ గారికి ఎలా ఉంటే మాకెలా ఉంటుందో అని భయపడిపోతున్నటువంటి వ్యక్తులకి ప్రభా, యెహోవా యందల భయము భక్తితో ఉన్నటువంటి వారికి ధైర్యం పుట్టును. ఎస్ లార్డ్, నీ అందులో భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండూ అవసరమే. దోస్ హూ ఫియర్ ద లార్డ్, నాయనా ఎవరైతే యెహోవా యందల భయముతో ఉంటారో, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటే వణుకు పుట్టేసి దేవుడు మమ్మల్ని మొత్తేస్తాడు, కొట్టేస్తాడని కాదు ప్రభా. అవును, ఆయన కట్టడలను మేము అనుసరించడంలో మాకు ఆశీర్వాదమని ప్రేమతో నీ వైపు చూసి, అయ్యో మేము వాక్యాన్ని పాటించడం లేదు అనే ఆ భయము, ఇట్ ఇస్ ఇండిగ్నేషన్ అంటే నాయనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, ఒకలాంటి ప్రభా అయ్యో మేము పాటించలేదు అన్నటువంటి ఆందోళన అది మాకు మేము కలుగుంటే యెహోవా మమ్మల్ని మొత్తేస్తాడన్నటువంటి విషయం కాదు ప్రభా. నాయనా మేము మీ అందలి భయముతో ప్రార్థన చేయటం లేదే, అయ్యో నేను ఎలాగుంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా చెల్లి పరిస్థితి ఏంటి, అయ్యో మా అమ్మగారి పరిస్థితి ఏంటి, మా నాన్న ఎక్కడున్నాడో ఏంటో అన్నటువంటి ఆందోళన మాకు పుట్టాలి ప్రభా. అటువంటి ఆందోళన నాయనా మమ్మల్ని భక్తిలోకి నడిపించాలి. ఆ భక్తి బైబిల్ చదవటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, సంఘానికి వెళ్ళటంలోనూ, సంఘానికి ఇవ్వవలసిన దాంట్లోనూ, అలాగే సేవకులకు లోబడవలసినటువంటి విషయంలో లోబడుతూ, అందరికీ పెద్దలంటే భయము, పెద్దలంటే విశ్వాసము, పెద్దలంటే తగ్గింపు, మర్యాద, ఇవన్నీ కూడా మాకు అవసరం కనుక ప్రభా, యెహోవా యందల భయము భక్తి మాకు అవసరమని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మాటలు వింటున్నటువంటి వారికి ఈ 2 లక్షణాలు పుట్టించి మీరు మహిమ పొందమని, మాకు ధైర్యం పుట్టించమని, అప్పుడే మాకు ధైర్యం గల ఆత్మనిచ్చారు మీరు, పిరికితన ఆత్మ కాదని జ్ఞాపకం చేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.